జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మసీద్వాడలో గత 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో మసీద్వాడ ప్రజలు వన్ టీవీ న్యూస్ టీంకు తెలియజేయగా న్యూస్ కవర్ చేయడానికి మసీద్వాడకు చేరుకొని వీడియోలు తీయడం జరిగింది। ఈ విషయం తెలుసుకున్న మండల మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి తాత్కాలికంగా జేసీబీతో కాల్వ తీసి నిలిచి ఉన్న నీటిని తొలగించారు। మరో 4 లేదా 5 రోజుల్లో సైడ్ కాలువలు నిర్మించి డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు వన్ టీవీ న్యూస్ కు తెలిపారు। నిన్న కురిసిన చిన్నపాటి వర్షానికి మన అమాలివాడ మసీద్వాడ మరి మొత్తం భారీ వర్షం కాకపోయినా చిన్నపాటి వర్షానికే మరి ఇళ్లలోకి నీళ్ళు రావడం జరిగింది। మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇక్కడున్న నాయకులు 10 సంవత్సరాలు పదవులలో ఉండి కనీసం అంటే రోడ్లు వేసిండ్రు, కొన్ని చోట్ల డ్రైనేజీలు కట్టింది తప్ప శాశ్వత పరిష్కారం చేయలేదు। మరి ఈరోజు చూస్తే బుక్క చంద్రం ఇల్లు కానీ మసీదు మరి ముస్లిం ఇళ్లలో కనీసం 10 మంది ఇళ్లలో ఒక చిన్నపాటి వర్షానికే నీళ్లు రావడం జరిగింది। మరి దీన్ని బట్టి చూస్తే గత ప్రభుత్వంలో కానీ గత పాలకవర్గం ఏ రకంగా ఎంత నిర్లక్ష్యంగా పనిచేసిందో తెలుస్తుంది। మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి మరి ఇక్కడ మరి పొద్దున వాళ్ళు చెప్పగానే సమస్యను వెంటనే పరిష్కరించి మరి ఇక్కడ ఉన్న కార్యదర్శి గారితో మాట్లాడి మరి కాలనీవాసులకు మరి మనోధైర్యాన్ని ఇచ్చి మరి ఇక ముందు ఇలాంటి జరగకుండా మరి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది। మరి రానున్న రోజుల్లో ఇంకా కూడా గారెపల్లి మరి గ్రామాన్ని మరి ఎలాగంటే ఒక సిటీ లాగా చేయాలని, సిటీ రూరల్ లాగా చేయాలని శ్రీధర్ బాబు సారు శ్రీనిబాబు సారు పదే చెప్పడం జరుగుతుంది। మరి ఇక్కడ ఉన్న నాయకులందరం కలిసికట్టుగా పనిచేస్తూ మరి ప్రజలందరికీ మేము సహకరిస్తాం, ప్రజలు కూడా మాకు సహకరించాలి। మరి అలాగే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏ రకంగా పనులు చేసిందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందని మరి ప్రజలందరూ గమనించాలని కాలనీవాసులను కోరుతున్నాం। కాటారం మండలం కాటారం గ్రామ పంచాయతీలోని అమాలి వాడ పరిసర ప్రాంతాలలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి వాటర్ ఎక్కడికక్కడ స్టోరేజ్ కావడం వల్ల ఇక్కడ ఈ కాలనీ వాసులలోని ఇళ్లలకు నీరు చేరుతుందని మా దృష్టికి తీసుకురాగానే వెంటనే గౌరవ ఈ యొక్క మంత్రిని అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మా యువ నాయకులు శ్రీన్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే తక్షణమే మన యొక్క నాయకులంతా అక్కడికి చేరుకొని తక్షణ కార్యక్రమం చేసి ఆ యొక్క వాటరు స్టోరేజ్ని క్లియర్ చేయాలని మాకు ఆదేశాలు ఇవ్వడంతోనే వెంటనే మేము ఇక్కడికి సంబంధిత మా నాయకులందరం కలిసి ఈ యొక్క ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ గతం నుంచి ఈ యొక్క సమస్య ఉన్నప్పటికీ కూడా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ సమస్య నిర్వీర్యంగానే ఉండడం జరిగింది। దీనికి సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ యొక్క సమస్య ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో ఈ సమస్య ఇదే విధంగా పునరావృతం అవుతున్నప్పటికీ కూడా గత పాలకులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేదు। వెంటనే మేము గౌరవ శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి నెక్స్ట్ వచ్చే ప్రొసీడింగ్లో పెట్టైనా సరే ముందైతే మీరు అక్కడ పనులు ప్రారంభించండి అని మాకు ఆదేశాలు ఇవ్వడంతోనే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును డ్యామేజ్ చేసి అటు వాటర్ను పూర్తి స్థాయిలో కెనాల్ లాగా తీసి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలోంచి నీళ్ళన్నింటినీ వెళ్ళే విధంగా తక్షణ సాయం కింద ఇటు కెనాల్ను తీయడం జరిగింది। ఇదే కాకుండా రేపటి నుంచి పూర్తి స్థాయిలో కాంక్రీట్ వర్కులు ప్రారంభించి ఈ 4-5 రోజుల్లో ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క విలేజ్లో ఉన్నటువంటి ఈ కాలనీ వాసులకు పూర్తి స్థాయిలో ఈ యొక్క సమస్య రాకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఇదే కాకుండా కాటారం గ్రామ పంచాయతీలో ఏ చిన్న సమస్య వచ్చినా మేము కూడా ప్రతి వార్డులో తిరుగుతున్నాం। ఏ సమస్య వచ్చినా కూడా గౌరవ శ్రీధర్ బాబు శ్రీన్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి అటు సమస్యను పరిష్కరించడం జరుగుతుంది। మొన్న కాటారం గ్రామ పంచాయతీలో నీటి ఎద్దడి ఉందని శ్రీధర్ బాబు సార్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఓన్లీ కాటారం గ్రామ పంచాయతీకి 17 బోర్లు శాంక్షన్ చేయడం జరిగింది। అదేవిధంగా పలు కాలనీలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కూడా ప్రొసీడింగ్లో ఎక్కువ మొత్తంలో కాటారం గ్రామ పంచాయతీకి నిధులు కేటాయించడం జరిగింది। అదేవిధంగా దీన్ని కూడా ఈరోజు ప్రారంభించి ఒక 3-4 రోజులలోనే దీనికి పూర్తి స్థాయి కాంక్రీట్తో డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఇటు సమస్యను పూర్తయ్యేంత వరకు మేము ఇక్కడనే 4 రోజుల నుంచి ఇక్కడనే ఉండి ఈ యొక్క సమస్య పూర్తయ్యేంత వరకు మేము ఇక్కడనే శ్రమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాటార గ్రామ పంచాయతీలో ఏ చిన్న సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకువస్తే మాకు తోచిన విధంగా మాతోనైతే
చేయడమే కాకుండా మాతో కాకుండా ఏదైనా పెద్ద సమస్య వచ్చినా గౌరవ శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు